అన్నాడు. ఏమనంటే, దేవా, నా అంతము ఎట్లున్నదో నాకు తెలుపవా? దావీదు ప్రార్థన మనం చూస్తే అతను ప్రార్థన చేస్తున్న విధానం చూడండి. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నానయ్యా అని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ భూమి మీద నా ఆయుష్కాలము నాకు తెలుపయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మన ప్రార్థన మనకు తెలిసిందల్లా ఒకటే, మనం చేసే ప్రార్థన ఒకటే. ప్రభువా, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నా భర్తను ఆశీర్వదించయ్యా, మా పొలవులు ఆశీర్వదించయ్యా. దించయ్యా అంటారు కానీ అది దిగదు. మన ప్రార్థన అలా ఉంటుంది. బిడ్డలారా, చాలామంది ప్రార్థన విధానాన్ని చూస్తే చాలా విచిత్రమైన ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది? దేవా, నా బీపీ తగ్గించయ్యా, ఉప్పులో కూర మాత్రం తగ్గేది అమ్మ, బీపీ మాత్రం తగ్గించయ్యా. కొంతమంది, ప్రభువా, నా షుగర్ తగ్గించయ్యా, పరగడుపున పొద్దున్నే లేచి టీకి పరిగెత్తింది అమ్మ, టీ లేనిది నాకు అసలు నాకు అదొకలాగా ఉంటుంది. అమ్మో, టీలో షుగర్ మాత్రం తగ్గించరు, స్వీట్లు తింటాం మానుకోరు, షుగర్ తగ్గించయ్యా. ఏమండి, మన ప్రార్థనలు భూసంబంధమైన ప్రార్థనలు. మన ప్రార్థనలు భూసంబంధమైన వాటి కోసం ఎదుగుతాం. ఆత్మీయతలో బలపడే కొద్దీ, ఏ విశ్వాస అయినా సరే ఆత్మీయతలో బలపడే కొద్దీ మన ప్రార్థన విధానంలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుల్ని పోల్చి వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థించేటువంటి జీవితం ప్రతి విశ్వాసి ఆ అనుభవంలోనికి రావాలి, నేర్చుకోవాలి. ఆ రీతిగా దేవుడు మన జీవితాలు మార్చునుగాక. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు బహుశా కన్నీటితో ప్రార్థన చేసి ఉంటాడేమో అనుకుంటా నేను. దావీదు తన జీవితంలో కన్నీటితో ప్రార్థన చేసి ఉంటాడు. గుండెపు లోతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా అంతం ఎట్లున్నదో నాకు చెప్పయ్యా, నాకు తెలియచేయవా. ఈరోజు వాక్యం వింటూ నీ జీవితంలో దావీదు లాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతావా? అసలు దావీదు అలాంటి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు దావీదు అంతాన్ని గురించి అడుగుతున్నాడు? అయ్యా, నా అంతం ఎట్లున్నదో నాకు తెలుపు ప్రభువా, నా ఆయుష్కాలం నాకు బెత్తడంత చేశావు, నా దినముల పరిమాణమును చూస్తే చాలా కొద్దిగా చిన్నదిగా కనబడతా ఉంది నా జీవితం, నా అంతము ఎట్లుంటుందో నాకు చెప్పయ్యా. దావీదు జీవితంలో ఎందుకు అంతాన్ని గురించి అడుగుతున్నాడు? దావీదు తన జీవితంలో తన మరణ దినముల గురించి ఎందుకు అడుగుతున్నాడు? బిడ్డలారా, ఈరోజు వాక్యం ఉంటే మన జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయ జీవితంలో దేవుని అడగాల్సింది తెలుసా? ప్రభువా, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు చెప్పు నాయనా. లోకంలో చూస్తూ ఉంటే భయంకరమైన మరణాలు కనబడుతూ ఉన్నాయి, భయంకరమైన మరణపు ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి. ప్రభువా, దేవా, నాకంటే ధనికులు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే అష్టైశ్వర్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతమే అట్లా ఉంటే మరి నా జీవితం, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలుపవా. దావీదు గడగడలాడుతూ, భయంతో, వణికిపోతూ, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం నీ జీవితంలో దావీదు ఎందుకు అలా ప్రార్థన చేశాడో తెలుసునా? ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వారు ఒకానొక సమయం వచ్చేసరికి అనామకులుగా కళ్ళ ముందు పతనం అయిపోతూ ఉంటే, అనామకులుగా కళ్ళ ముందే ఘోరమైన మరణము చెందుతూ ఉంటే, దావీదు జీవితంలో, దావీదు గుండెల్లో భయం పట్టుకుంది.
అయ్యో అయ్యో, వాళ్ళ మరణం, రాజుల మరణం అలాగుంటే, నాయకుల మరణం అలాగుంటే, సిరి సంపదలు కలిగిన వారి యొక్క మరణం అలాగుంటే, మరి నా జీవితం, నా అంతం ఎట్లా ఉంటుందయ్యా, నాకు తెలుపవా? ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క మరణం దావీదు యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. ఎందుకంటే ఒకప్పుడు చాలా బాగా గొప్పగా వర్ధిల్లినటువంటి వాళ్ళు, ఒకప్పుడు బాగా ఉన్నతమైన జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు, వాళ్ళ ముగింపు సమయానికి వచ్చేసరికి ఘోరమైన మరణం అతను వినాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అయ్యా, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు చెప్పవా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళ అంతాలు అలా అయిపోతూ ఉన్నాయి? ఒకప్పుడు బాగా బ్రతికినటువంటి వాళ్ళ స్థితి ఎందుకు అలా అయిపోతూ ఉంది? మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బహుశా రాజకీయవేత్తను తెంచుకుందాం, వాళ్ళైతే అందరికీ తెలుసు కనుక. బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ స్పీకర్గా చేశాడు. ఎవరతను మీరు చెప్పరే? ఎవరతను? కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు గుంటూరు సత్తెనపల్లి ఆ ఏరియాల్లో, ఆ భాగాల్లోకి మనం వెళితే ఒకప్పుడు అతని పేరు చెబితే అతను వస్తున్నాడు అని తెలిస్తేనే వేల మంది ప్రజలు బారులు తీరుండేటువంటి వారట. బిడ్లరా, 1985 సంవత్సరంలో బిడ్లరా, గుంటూరు భాగము నుంచి మొదలుకొని సత్తెనపల్లి ఇంకా అటు ఉన్నటువంటి ప్రాంతం, ఆ పరిసర ప్రాంతాల వైపు పేరు ప్రఖ్యాతగాంచినటువంటి మంచి ఆ యొక్క రాజకీయ పరిజ్ఞానము కలిగినటువంటి, మంచి వాక్చుతుర్యము కలిగినటువంటి ఓ గొప్ప రాజకీయవేత్తల అతడు ఎదురులేని ఆ యొక్క నాయకుడిగా, ప్రజల మధ్యలో మంచి గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా బిడ్డలారా, అతడు ఉన్నతమైనటువంటి స్థితికి, స్థానానికి ఎదిగాడు. ఒక రాజకీయ చాణక్యుడిలా ఎదిగాడు అతడు. అతన్ని ఒక్క మాటలో ఏమనే వాళ్ళు తెలుసా? చరిత్రలో చూస్తే అతని గురించి బిడ్డలారా, పలనాటి పులి అని పిలిచారట. బిడ్డలారా, అలాంటి వ్యక్తి, ప్రజల మధ్యలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు, ఉన్నతమైన పేరు సంపాదించినటువంటి వాడు, పలనాటి పులి వస్తున్నాడు అన్నట్లుగా ప్రజలు బారులు తీరి వేల మంది ప్రజలు అతని కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు. అలాంటి ఉన్నతమైన స్థితికి ఎదిగినటువంటి వాడి యొక్క కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి వాడు బిడ్డలరా, అలాంటి ధనవంతుడు, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వాడు, అపజయమెరుగనటువంటి వీరుడుగా, జయవీరుడిగా పేరుగాంచినటువంటి ఒక పులిగా పిలువబడినటువంటి నాయకుడే తన అంతము స్థితి వచ్చేసరికి చిన్న గదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అతని యొక్క జీవితం ఏంటి, అతని యొక్క స్థితి ఏంటి, అతని సామర్థ్యం ఏంటి? బిడ్డలారా, చిన్న గదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న ఈ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకో. మనకన్నా రాజులు, నాయకులు, సింహాసనం అధిష్ఠించినటువంటి వారు బిడ్డలారా, వారి యొక్క మరణాలే అలాగుంటే మరి మన యొక్క మరణం ఎలాగుంటుంది? అందుకే దావీదు జీవితంలో కూడా భయం వేసేసింది. అయ్యా, రాజుల మరణాలే ఎలాగుంటే, ఉన్నతమైనటువంటి సింహాసనాలు తెచ్చించినటువంటి వారి యొక్క మరణమే అలాగుంటే, మరి నా అంతం ఎలాగుంటుందో నాకు తెలుపవా? నా అంతం ఎలాగుంటుందో నాకు తెలియచేయవా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటూ మన జీవితంలో, దావీదు యొక్క జీవితంలో కొందరి అంతాలు దావీదును కదిలించి వేశాయి. దావీదును కదిలించినటువంటి ఒక మరణం ఉంది. దావీదును కదిలించినటువంటి మొట్టమొదటి మరణం ఎవరో తెలుసా? సింహబలుడు, న్యాయాధిపతి, ఒక వీరుడిగా, ఒక పరాక్రమశాలిగా, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడిగా, దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడిగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి వీరుడు, మహావీరుడు సంసోను.
సంసోను జీవితాన్ని మనం పరీక్షిస్తే, ఎవరి సంసోను తన ప్రజలను శత్రువుల చేతుల నుండి విడిపించడానికి పుట్టినటువంటి వాడు. ఎవరి సంసోను ద్రాక్ష తోటల నుంచి వెళుతూ ఉన్నప్పుడు సింహం ఎదురైతే గర్జించుకున్న సింహాన్ని వెంటాడి పట్టి చంపి దాన్ని హతము చేసినటువంటి వాడు. ఎవరి సంసోను గాజా పట్టణం ముందుకు వెళితే శత్రువులు పట్టుకోవడానికి చుట్టుముట్టినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక ద్వారాలన్నీ మూసుకుపోయి ఉన్నప్పుడు, బిడ్డలారా ఇదిగో ఆ ద్వారము కింద చేతులు పెట్టి ఇదిగో సింహ ద్వారాన్ని లేపి తన భుజముల మీద వేసుకొని వెళ్ళి పారిపోయినటువంటి వాడు. ఎవరి సంసోను? పేరుగాంచినటువంటి వాడు, మంచి బలాజ్యుడు. ఏమైపోయింది అతని జీవితం? అతని యొక్క జీవితం? బిడ్డలారా, తన జీవితం ఏ ఫిలిస్తీన్ని ఎదిరించాడో, ఏ ఫిలిస్తీన్ని గాడిద పచ్చి దవడ ఎముకతో 2000 మందిని హతము చేశాడో, ఏ ఫిలిస్తీన్ని హతమార్చాడో అదే ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. అదే ఫిలిస్తీన్ల యొక్క సర్దారుల యొక్క చెరసాలలో ఇదిగో ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో చిక్కుబడిపోయాడు. అదే వారి యొక్క ఫిలిస్తీన్ల యొక్క చెరసాలలో ఉన్న ఖైదీలకి ఆహారం పెట్టడానికి పప్పు దినుసులు తిప్పేటువంటి వాడిగా అయిపోయాడు. ఎవరి సంసోను? అంధుడైపోయాడు. ఘోరమైనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను అడిగితే, అయ్యా సంసోను, ఎవరు నీ జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది? ఎవరు నిన్ను ఎలా చేసింది? నీ జీవితం పాడైపోవడానికి గల కారణం ఏంటి? నీ జీవితం పతనమైపోవడానికి గల కారణం ఏంటి? నీ బ్రతుకు పతనమైపోవడానికి గల కారణం ఏంటి? మహాబలుడుగా పేరు పొందావు, సింహాన్ని చంపావు, శత్రువులను చీల్చి చెండాడావు. ఈరోజు నీ జీవితం, ఈరోజు నీ బ్రతుకు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? ఎవరయ్యా నేను ఇలా చేసింది? నీ కుటుంబీకులు చేశారా? నీ బంధువులు చేశారా? లేదంటే నీ తోటి ఉన్నటువంటి స్నేహితులు చేశారా? సంసోను అంటాడయ్యా, నా జీవితాన్ని ఇలా చేసింది నా కుటుంబీకులు కాదు. నా జీవితం ఇలా అయిపోవడానికి నా యొక్క కుటుంబీకులు ఉన్నటువంటి నా బంధుమిత్రులు కాదు. నా జీవితం ఇలా అయిపోవడానికి నా ప్రాంతంలో ఉన్నటువంటి వారు కాదు. నా జీవితం ఇలా అయిపోవడానికి గల కారణం నాలో ఉన్న వ్యభిచారపు ఆత్మ. నాలో ఉన్నటువంటి వ్యభిచారపు ఆత్మే నన్ను ఈ జీవితానికి దారి తీసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా జీవించినంత కాలం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. వంచులో ఓపుకున్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. బిడ్డలారా, అతని జీవితంలో మనం చూస్తే తిమ్నాతుకు వెళ్ళాడు, ఫిలిస్తీరాలను చూశాడు, మాట ముచ్చటి కలిపాడు. గాజాకు వెళ్ళాడు, వేశ్యను చూచాడు, మాట ముచ్చటి కలిపాడు. అషోరు లోయకు వెళ్ళాడు, దెలీలాని చూశాడు, మాట ముచ్చటి కలిపాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా బిడ్డలారా చూడండి, అతని జీవితంలో మాట ముచ్చట్లు కలిపి ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే ముచ్చటించినట్లుగానే ఉన్నది, కానీ ఆడవాళ్ళతోనే మాట్లాడినట్టుగా ఉన్నది. కానీ ఏ చోట కూడా, ఎక్కడ కూడా పురుషులతో సంభాషించినటువంటి సంభాషణ రాయబడలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి మీ జీవితాలు పరీక్షించుకోవాలి. సంసోను జీవితం పాడైపోవడానికి కారణం తనలో ఉన్నటువంటి వ్యభిచారపు ఆత్మే నన్ను ఈ జీవితానికి నన్ను ఈ స్థితికి దిగదార్చిందయ్యా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటూ నీ జీవితం ఏ రీతిగా ఉంది? కొంతమంది జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏమండి, ఆడవాళ్ళతో ముచ్చట్లు, కొంతమంది ఆడవాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. అస్తమాను లేచిన కాడి నుంచి అక్కడికి స్త్రీలతోనే వ్యవహారాలు, అడిగి స్త్రీలతోనే ముచ్చటే, స్త్రీలతోనే వ్యవహారాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో సంసోను గురించి ఎక్కడ చూసినా ఆడవాళ్ళతో, స్త్రీలతో పరిచయాలు పెట్టుకున్నాడు, స్త్రీలతో పాపము చేశాడు, స్త్రీలతో ముచ్చటించాడే కానీ ఎక్కడ కూడా పురుషులతో ముచ్చటించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అంటే ఒక్కసారి గమనించండి, వారిలో ఏ ఆత్మ పనిచేస్తూ ఉంది? వ్యభిచారపు ఆత్మ పనిచేస్తూ ఉంది.
బిడ్డలారా, కొంతమంది జీవితంలో క్రైస్తవులు అయినప్పటికీ, దేవుని బిడ్డలుగా ముద్రించబడినప్పటికీ కూడా కొంతమంది జీవితాలు ఏమండి లేచినప్పటి నుంచి ఆడవాళ్ళతోనే మాట్లాడతారు, ఆడవాళ్ళతోనే. ఏమండి బిడ్డలారా, వారి జీవితం, వాళ్ళ స్థితి, వారి ప్రవర్తన, వారి యొక్క స్థితిగతులు అస్తమాను ఆడవాళ్ళతోనే ముచ్చటి. మీరేమన్నా తక్కువేం కాదు, ఆడపిల్లలు ఏమన్నా. ఏంటమ్మా అలా ఫోన్ మాట్లాడుతున్నావు అన్నావు అనుకో, ఏం లేదన్నయ్య, జస్ట్ బాయ్ ఫ్రెండ్. ఏ ఫ్రెండ్ అంట? ఏం లేదన్నయ్య, జస్ట్ బాయ్ ఫ్రెండ్ అంతే. ఏం లేదండి, జస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, పొలాన్ని దున్నేటప్పుడు ఎవడైనా ఎద్దుని గాడిదనకు కాడే కడతాడా? ఎద్దుకి ఎద్దునే కడతాడు, గాడిదకి గాడిదనే కడతాడు. ఎవడు కూడా పొలాన్ని దున్నేటప్పుడు ఒక ఎద్దుకి ఒక గాడిదకి కాడి కట్టడో. పురుషులకి స్త్రీలతో పనేంటి? స్త్రీలకి పురుషులతో పనేంటి? వాడు నీ అన్నా, లేదా నీ యజమానా, నీ బ్రదరా, నీ తమ్ముడా? బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటూ నీ జీవితాలు ఒక్కసారి పరీక్షించుకో. సంసోనా, ఎందుకు నీ జీవితం అలా అయిపోయింది? అయ్యా, నాలో ఉన్నటువంటి వ్యభిచారపు ఆత్మ. ఈరోజు వాక్యం వింటూ నీ జీవితంలో పవిత్రంగా బ్రతకాలనుకుంటే, స్త్రీలు ఎవరైనా సరే పవిత్రంగా మీరు బ్రతకాలి అనుకుంటే, ఏ పురుషునితో స్నేహం చేయొద్దు, జాగ్రత్త. మీరు పవిత్రంగా బ్రతకాలి అనుకుంటే ఏ పురుషునితో స్నేహం చేయొద్దు, ఏ పురుషునితో వ్యర్థంగా సరదాగా ముచ్చట్లు కలపొద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుడైనప్పటికీ కూడా నీ జీవితాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలనుకుంటే, నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలనుకుంటే అనవసరమైన అమ్మాయిలతో స్నేహం చేయొద్దు, అనవసరమైనటువంటి స్త్రీలతో మాట్లాడొద్దు. దేవుని వాక్యం వింటూ నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. చాలామంది అంటారు, అన్నా కాలం మారింది కదా, మీరు చెప్పినట్టుగా ఉంటే అట్టన్నా, కాలం మారింది కాబట్టి కాలంతో మనం కూడా. కొంతమంది తెలివిగా మాట్లాడతారు కదా, కాలం మారింది కన్నా, కాలం మారింది కనుక మనం కూడా కాలానికి తగినట్లుగా మారాలి అనొచ్చు నీవు అని. సినిమా డైలాగులు కొడితే సరిపోదుగా, మరి సినిమా డైలాగులు కొడితే సరిపోదుగా, దేవుడు ఊరుకోడు కదా. బిడ్డలారా, కాలానికి తగినట్లుగా మారాలి, వారితో స్నేహము చేసేవి అనుకో. ఆ తర్వాత సంసోనికి నువ్వు తమ్ముడు వై కూర్చుంటావు, చెల్లెలి వై కూర్చుంటావు. జాగ్రత్త. నీ జీవితం ఏ రీతిగా ఉందో పరీక్షించుకోవాలి. నీ జీవితం ఏ రీతిగా ఉంది? సంసోను జీవితం ఎక్కడ చూసినా ఆడవాళ్ళతోనే మాట్లాడినట్టు ఉంటుంది, కానీ పురుషులతో ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా లేదు. సంసోను కాలంలో కనుక ఫోన్ ఉంటే, ఫోన్ ఉంటే ఏ సిమ్ వేసాడు అంటారు? ఏ సిమ్ వేసేవాడు అంటారు? అన్లిమిటెడ్ మరి కాల్స్, అన్లిమిటెడ్ అన్నీ. జియో సిమ్ వేసి ఉండేవాడు. ఎందుకని? ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. అబ్బో, ఇక తెలియదమ్మకి జియో ఫోన్ ఇచ్చేవాడు, జియో సిమ్ ఇచ్చేవాడు చక్కగా. చాలామందికి స్థితిగతులు ఇలాగే. ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు ఎక్కువగా అంటే, ఆ వ్యక్తి ఒక వ్యాపారం చేసేవాడన్నా అయి ఉండాలి, లేదా ఒక ఉద్యోగం చేసేవాడన్నా అయి ఉండాలి. వాడికి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ బ్రతుకు ఎలా ఉండాలంటే యోషేపులాగా పవిత్రమైన జీవితాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం. నీ ముగింపు ఎస్తేరులాగా నీ జీవితం, నీ ముగింపు ఉండాలి. ఒక దానియేలు వలె ముగింపు నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ యోసేపు లాంటి పవిత్రమైనటువంటి ముగింపును నా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. బిడ్డలారా, బిల్లి గ్రహం అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. బిల్లి గ్రహం గారని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. సుమారు 171 దేశాలు తిరిగి సువార్త ప్రకటించాడు. సుమారు 171 దేశాలు తిరిగి దేవుని సువార్తను అందించాడు. తన సువార్త ద్వారా 21 కోట్ల మంది దేవుళ్ళలోకి నడిపించబడ్డారు. తన సువార్త ద్వారా 21 కోట్ల మంది దేవుని వైపు అతను త్రిప్పగలిగాడు. బిడ్డలారా,
అతను సేవకు వచ్చినటువంటి ప్రారంభపు దినాల్లో, అతను దేవుని సేవకు వచ్చినటువంటి ప్రారంభపు దినాల్లో అతను 3 తీర్మానాలు చేసుకున్నాడు. ఏంటో తెలుసా? అతడు చేసుకున్నటువంటి 3 నిర్ణయాలు, తీసుకున్నటువంటి ఖచ్చితమైన 3 నిర్ణయాలు ఏంటంటే, నెంబర్ 1, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరిస్థితితో నేను మాట్లాడను అని తీర్మానం చేసుకున్నాడు. ఎవరితోనట? నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరిస్థితితో నేను మాట్లాడను అనుకున్నాడు. నెంబర్ 2, నేను వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏ పరస్త్రీని కూడా నా వాహనం మీద ఎక్కించుకోను అని తీర్మానం చేసుకున్నాడట. నేను వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏ పరస్త్రీని నా వాహనం మీద నేను ఎక్కించుకోను అన్నాడట. 3వది, నేను భోజనం చేసేటప్పుడు నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో భోజనం చేయను అన్నాడట. నేను భోజనం చేసేటప్పుడు నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో నేను భోజనము చేయను. బిడ్డలారా, మీరు గమనించండి, అతను అంటున్నటువంటి మాట, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరిస్థితితో నేను మాట్లాడను. బిడ్డలారా, మా మగ మహారాజులు ఉన్నారు, వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు ఉన్నారు. మా మగ మహారాజుల గురించి మనం చెప్పాలంటే ఇంటికి వచ్చి, వాళ్ళు రాజులైనప్పుడు మీరు రానిలేగా, ఇంటికి వస్తాడు. ఈ వంటది ఏమండి ఏం కూర వండమంటారు? ఏదో ఒకటి వండొచ్చు కదా, ఏం కూర వండమంటారు? ఈడంటాడు ఏదో ఒకటి వండి సావు అంటాడు. మళ్ళీ మీరు వదిలిపెడతారా? నేను జస్ట్ ఇంకొకటి తెచ్చుకుందామనే వానిస్తారు. ఒక మాటతో వానిరుగా, ఏదో ఒకటి వండి సావు అనగా నేను చస్తే ఇంకొకటి తెచ్చుకుందామనే లేనిపోయిన ఆలోచనలు పెడతారు. వాళ్ళకి లేనిపోయిన తలంపులు కలగజేస్తారు. ఏమండి, కుటుంబ వ్యవస్థలో ఒకరికొకరు ఎలా ఉండాలట? లోబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నా భార్యతో ఏకాంతంగా నేను ఏ స్త్రీతో మాట్లాడను. తర్వాత అతను అంటాడు, నా వాహనం మీద నేను వెళ్ళేటప్పుడు ఏ పరస్త్రీని ఎక్కించుకోను అన్నాడు. కొంతమంది స్త్రీలు కనబడితే పురుషుల సంగతి అక్కడక్కడే ఏంట్రా అస్తమాను అట్టే తిరుగుతున్నావు, అస్తమాను అట్టే కనపడుతున్నావు అంటే వాడి ఆలోచన వాడికి ఉంటుంది. కొంతమంది మీరేం తక్కువ కాదు. పురుషులు పరపురుషుడు కనపడితే అక్కడక్కడే కారణం లేకపోయినా, అవసరం లేకపోయినా అనవసరమైనటువంటి దారుల్లో, అనవసరమైన మార్గాల్లో ప్రయాణం చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు నా భార్యను తప్ప నేను ఎవరిని, ఏ పరస్త్రీని కూడా ఎక్కించుకోను. ఎందుకు చేసుకున్నాడు? ఎక్కించుకోవడం తప్పులేదు. ఎక్కిన తర్వాత సాతానుడు నీ ఆలోచనలను తన ఆధీనంలో తీసుకోవచ్చేమో. అంటే పాపంలో పడిపోవడానికి అదొక అవకాశంగా మలుచుకుంటాడు సాతానుడు. జాగ్రత్త. ఓ సహోదరుడు, అన్నా, ఓ రోజు నేను నా డ్యూటీ చేసుకుని నేను ఇంటికి వస్తూ ఉన్నాను. చీకటి పడుతుంది కదా, దారి మధ్యలో తెలిసిన మనిషి చెయ్యెత్తిందని బండి ఆపానన్నా. నా బండి వెక్కి మేము వస్తూ ఉన్నాము. దారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ స్త్రీ నాతో వ్యర్థమైన మాటలు మాట్లాడడం ప్రారంభించింది. నేను అన్నాను, అమ్మా, ఒకప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఆ స్థితి నుంచి నేను విడిపించబడి రక్షించబడ్డాను. ఇప్పుడు నేను మారు మనసు పొందాను. నేను అలాంటి పని చేయదలుచుకోలేదు. నేను అలాంటి దుష్కార్యము చేసి నేను నా దేవునికి విరోధంగా నా భక్తి జీవితం నేను పోగొట్టుకోదలుచుకోలేదు. నేను అలాంటి వాడిని కాదంటే, అబ్బో వెళ్ళేవులే ప్రార్థనకి, నేను వెళ్తాను ప్రార్థనకి అందంట. నేను వెళ్తాను ఒక పెద్ద సంఘానికి అందట.
బిడ్డలారా, ఇక ఎట్టకేలకు చేరవలసిన గమ్యం వచ్చింది. ఆ స్త్రీ దిగిపోయింది. బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కించుకోవటం తప్పు కాదు. ఎక్కిన తర్వాత ఒకవేళ సాతానుడు నిన్ను లేదా నిన్ను ఎక్కించుకునేటువంటి వ్యక్తినైనా సరే ఆలోచనలు మార్చొచ్చేమో, పాపంలో పడేయటానికి అదొక అవకాశంగా మలుచుకోవచ్చేమో. జాగ్రత్తగా ఉండాలి. అందుకే బిల్లీ గ్రహం గారు, నేను బండి మీద వెళ్ళేటప్పుడు నా ఏ పరస్త్రీని నేను ఎక్కించుకోను. భోజనం చేసేటప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఏ పరస్త్రీ భార్యను ఎక్కించుకొని వెళ్తాడో లేదో, భార్యకి ఎప్పుడైనా హోటల్కి తీసుకెళ్తాడో లేదో కానీ ఇక తెలిసిందేగా మన వాళ్ళ సంగతి. బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు ఒక్కసారి పరీక్షించుకోవాలి. అంటే దేవుడు నీ దగ్గర నా దగ్గర కోరుకుంటుంది ఏంటో తెలుసునా? దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర ఒక మంచి పాటలు కాదు. దేవుడు నీ దగ్గర కోరుకుంటుంది లేదంటే ప్రార్థన కాదు. దేవుడి దగ్గర కోరుకుంటుంది పరిచర్య కాదు. దేవుడి దగ్గర కోరుకుంటుంది లేదా నా దగ్గర నీ దగ్గర కోరుకుంటుంది ప్రసంగాలు కాదు. దేవుడు మన దగ్గర కోరుకుంటుంది ఒక్కటే, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? పరిశుద్ధత కలిగి జీవించాలి. ఏ క్రైస్తవుడైనా ఏ విశ్వాసి అయినా సరే, ఇదిగో మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, నడతలో పరిశుద్ధత, దేహంలో పరిశుద్ధత. దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నా ప్రియా దేవుని బిడ్డా, ఈరోజు దేవుని సంధికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు. పరిశుద్ధత ఉందా నీ దగ్గర? ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే, తీర్మానం చేసుకొని నీ జీవితాన్ని కూడా నడిపించుకోగలిగితే, దేవుడు నిన్ను ఒక మంచి పరిపాలకులుగా లేదా ఒక మంచి పరిచర్య చేసేటువంటి వాడిగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు. సంసోను యొక్క జీవితం విన్నప్పటి నుంచి, సంసోను యొక్క అంతము విన్నప్పటి నుంచి దావీదు తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఒక సంసోను మరణమే కాదు, దావీదు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలుపువా. ఒక సంసోను మరణమే కాదు, దావీదు ప్రార్థన చేసేటప్పుడు బిడ్డలారా అతను జ్ఞాపకం చేసుకునేటువంటి విషయాలు ఏంటో తెలుసా? దావీదు కన్నీళ్ళతో ఏడుస్తూ అతను చూస్తూ ఉండగా 3 ఘోరమైన మరణాలు చూచాడు. ఆ మరణాలు అతని జీవితంలో కలవరం వచ్చేసింది. అతను చూసిన 3 మరణాలు ఏంటి? నెంబర్ వన్ ఒక మరణం, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా పేరుగాంచినటువంటి సౌలు అనేటువంటి రాజు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. అతను ఎత్తైనటువంటి వాడు, రూపవతి అయినటువంటి వాడు. సౌలు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలుకి రాజుగా పరిపాలన చేశాడు. దేవుడే అతన్ని అభిషేకించమని చెప్పాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సౌలు తన జీవితాన్ని, తన మరణాన్ని గురించి చూస్తే, సౌలు సుమారు 8-9 అడుగులు ఎత్తుండేటువంటి వాడు, ఆజానుభావుడు, మంచి అందగాడని బైబిల్ చెప్తా ఉంది. ఇశ్రాయేలులోనే ఎత్తైనటువంటి వాడు, మహాధనము కలిగినటువంటి వాడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయ్యాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనం వచ్చేసరికి తన 3 కొడుకులు గిల్బోవా అనబడినటువంటి పర్వతం మీద చంపబడ్డారు. గిల్బోవా పర్వతం మీద చంపబడితే అనాథ శవంలాగా, అనాథ దిక్కుముక్కు లేని శవంలాగా తెల్లవారేంత వరకు వాళ్ళు రాత్రికి చనిపోతే యుద్ధభూమిలో తెల్లవారేంత వరకు కూడా ఎవరు కూడా భూస్థాపనకు నొచ్చుకొనటువంటి దేహాలుగా పడిపోయింది.
బిడ్డలారా మీరు గమనించండి, తెల్లవారినాక ఫిలిస్తీన్లు చూచి ఇశ్రాయేలును దోచుకోవడానికి వచ్చారంట. మీరు వినండి, రిఫరెన్స్ తీయొద్దు. తెల్లవారేసరికి ఫిలిస్తీన్లు చూసి ఇంకేముంది ఇశ్రాయేలును కాపాడేటువంటి రాజు చనిపోయాడు, రాజకుమారులు చనిపోయారు, ఇంకెవడు మనల్ని ఆపేది అని చెప్పంట ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు పాలెంలోనికి చొచ్చుకొని పోయి వాళ్ళని దోచుకోవటం ప్రారంభించారు. ఒక సైనికుడు వచ్చి ఏం చేశాడంటే సౌలు యొక్క తల తెగనరికి, సౌలు యొక్క కత్తిని తీసి తన తలను తెగనరికి గోడకు ముండెని తగిలించినట్లు ఫిలిస్తీన్ల పాలెములో తగిలించాడట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అతని తలను ఇదిగో ఒక గోడకు తగిలించినట్లుగా పెద్ద ఎత్తైనటువంటి ఒక స్తూపానికి తగిలించారు. ఈ విషయం కాస్త ఈ మాట దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి దావీదు ఎంతగానో ఏడ్చాడు. దేవా, రాజయ్య అతడు, నీ ప్రజలకు రాజయ్య, నీ చేత ఎన్నిక చేయబడ్డాడు, అతడు నీ చేత ప్రతిష్ఠించబడ్డారు, నీ పేరు పెట్టబడిన నీ ప్రజలయ్యా, అతను రాజు ప్రభువా. ఘోరమైన మరణాన్ని పొందాడు. సమాధి కూడా నొచ్చుకోక ఒక చొక్కా యాంగరకు తగిలించినట్లుగా తన తల తగిలించారయ్యా. దేవా, అతని మరణమే అలాగుంటే మరి నా జీవితం ఏంటయ్యా? నా స్థితి ఏంటి? నా అంతం ఎట్లాగుంటుంది? రాజు మరణమే అలాగుంటే నా మరణం ఎలాగుంటుందయ్యా? నాకు తెలుపువా? నాకు భయమేస్తుందయ్యా, నాకు తెలుపయ్యా, నా అంతం నాకు తెలుపు నాయన. నేను ఎప్పుడు చనిపోతాను, ఎలా చనిపోతానో నాకు అర్థం కావట్లేదు. నా మరణం ఎలాగుంటుందో చెప్పయ్యా, నా మరణం ఎలాగుంటుందో నాకు తెలియచేయవా. ప్రార్థన చేస్తున్నాడు దావీదు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు సౌలు అలాంటి మరణం పొందాడు? సౌలు ఎందుకని అలాంటి మరణం పొందాడు? సౌలు యొక్క మరణం అలా ఉండడానికి కారణం ఏంటి? 2 కారణాలు. నెంబర్ 1, సౌలు తన బ్రతుకులో ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాడు. సౌలు తన జీవితంలో ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఎలా? 17వ అధ్యాయములో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు మీద పడి యుద్ధానికి వచ్చినప్పుడు గొల్యాతు అనేటువంటి వాడిని దావీదు హతము చేసి ఇశ్రాయేలుకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ యుద్ధంలో ఇజ్రాయేలు గెలిచారు, గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. 31వ అధ్యాయానికి వచ్చేసప్పటికి ఎవరినైతే గెలిచారో, ఎవరినైతే చిత్తుగా ఓడించారో, ఎవరినైతే హతమార్చారో ఆ శత్రువుల చేతిలో 31వ అధ్యాయంలో ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. 17వ అధ్యాయంలో గెలిచిన వారు 31వ అధ్యాయానికి వచ్చేసరికి ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? 17వ అధ్యాయంలో అతనికి ఒక సహవాసం ఉంది, ఒక సహవాసం కలిగి ఉన్నాడు. ప్రార్థించే దావీదు సహవాసం కలిగి ఉన్నాడు. తన వెనుక ప్రార్థించేటువంటి ఒక దైవజనుడిని కలిగి ఉన్నాడు. ఒక మంచి ఆత్మీయ సహవాసము ద్వారా రాజ్యాలను జయించగలిగాడు అతని జీవితంలో. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని కోల్పోయాడో, ఎప్పుడైతే తన జీవితంలో సహవాసాన్ని కోల్పోయాడో అపజయం ఎదురైంది తన జీవితంలో. ఎందుకంటే సౌల్లో ఉన్న అసూయ అనే బుద్ధిని బట్టి, సౌల్లో ఉన్న అసూయ అనేటువంటి బుద్ధిని బట్టి ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాడు. 17వ అధ్యాయంలో గొప్ప విజయాన్ని, గొల్యాతు మీద గొప్ప విజయాన్ని పొందుకొని బిడ్డలారా, శత్రువుల యొక్క రక్తాన్ని ఏరులుగా పారించి తరిమి కొట్టినటువంటి వారు ఆ సమయంలో గొప్ప విజయాన్ని పొందుకొని తిరిగి వస్తూ ఉంటే కొంతమంది ఇశ్రాయేలు యొక్క స్త్రీలంట పాటలు పాడారట. ఏమని పాడారు? దావీదికి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని పాటలు పాడారు. జైలు కుట్టారు, దావీదుని ఆకాశానికి ఎత్తేసారు.
ఆ కారణము చేత సౌలుకి, బిడ్లరా 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక దురాత్మ అతని మీదకి వచ్చింది అని వాక్యం చెప్తుంది. ఒక దురాత్మ సౌలును ఆవరించింది. కారణం ఏంటో తెలుసునా? బలముగా దురాత్మ అతని మీదకి దిగి వచ్చింది అని వాక్యం చెప్తుంది. కారణం ఏంటో తెలుసా? అసూయను బట్టి. బిడ్డలారా, చాలామంది జీవితాల్లో అసూయ. కొంతమంది జీవితాల్లో లోక సంబంధమైన రకరకాల పాపాలు. దేవుని చేతిలో బలముగా ఉండాల్సినటువంటి వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, రక్షించబడి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి వారు, ఎందుకు వాళ్ళ జీవితం మీదకి దురాత్మ దిగి వచ్చింది అంటే వారిలో దురాత్మ కారణం అసూయను బట్టి కాదా? ఎందుకు నీ మీదకి దురాత్మ దిగి వచ్చింది అంటే నీ జీవితంలో అపజయం పోలాడానికి కారణం దురాత్మ దిగి వచ్చింది. ఏ దురాత్మ? అసూయ అనే ఆత్మ దిగి వచ్చింది. ఏ దురాత్మ వచ్చింది నీ మీదకి? సినిమాలు చూసేటువంటి దురాత్మ నీ మీదకి వచ్చింది. ఏ ఆత్మ వచ్చింది నీ మీదకి? వ్యభిచారం చేసేటువంటి ఆత్మ నీ మీదకి వచ్చింది. ఏ దురాత్మ వచ్చింది నీ మీదకి? సీరియల్ చూసేటువంటి దురాత్మ నీ మీద పనిచేస్తుంది. ఏ దురాత్మ దిగింది నీ మీదకి? లోక సంబంధమైనటువంటి ఆశలో కోరికలు అనేటువంటి దురాత్మ నీ మీదకి వచ్చింది. అందుకే విజయాన్ని పొందుకోలేకపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా నీకన్నా ఆశీర్వదించబడితే, ఎవరైనా నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఎవరైనా నీకన్నా ఉన్నతమైన గొప్ప స్థితిలో ఉంటే వారి గురించి చేతులెత్తి ప్రార్థన చేయి. ఏమండి, సంఘంలో చాలామంది జీవితాలు ఇలా పతనం అయిపోవడానికి కారణం దురాత్మ కాదా? సంఘంలో దైవశాకుడు ఏం చేస్తాడంటే కొంతమందిని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరైతే తన మాట వింటారో, ఇతనికి చెప్తే ఖచ్చితంగా పని జరుగుతుంది అనుకున్న వాళ్ళని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ వారం తమ్ముడు రాజు, ఈ వారం నువ్వు నడిపించయా అని చెప్పాను అనుకోండి. ఈ వారం వచ్చి నిలబడి పాటలు పాడి ఆరాధన చేసి దేవుని మహిమపరిచి నడిపించి అంత ఇస్తాడు. మరలా వచ్చే వారం కూడా మళ్ళా రాజు ఈరోజు నువ్వు ఆరాధన చేయయ్యా, ఈరోజు పాట పాడయ్యా అని మళ్ళా ఆ వ్యక్తిని పిలిచి మళ్ళీ నడిపించాను అనుకో. మరలా 3వ వారం కూడా అతని చేత నడిపించాను అనుకో. అప్పుడు బయలుదేరతారు. ఏదైనా పాస్టర్ గారికి రాజు తప్పితే ఇంకెవరికి కనపడతలేదా? పాస్టర్ గారికి రాజు తప్పితే పాట పాడతానికి మేము కనపడతలేదు. ఇక ఏమొచ్చేసింది వాళ్ళకి? చెప్పాలి, ఇక్కడ ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసింది. బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో అసూయ, సౌల్లోకి వచ్చిన అసూయ ఏమైంది? అతనికి అసూయ రావడానికి గల కారణం దురాత్మ అతని మీదకి బలముగా దిగాను. మన మీద ఏ ఆత్మ దిగుతుంది మరి? ఏమండి, ఏ ఆత్మ దిగుతుంది? బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటూ మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. చాలామంది జీవితాల్లో అసూయ ఎలా ఉంటుందంటే, ఆహారం వండేటప్పుడు కనుక ఇక ముగింపుకు వచ్చానని చెప్పి తొక్కమంట ఉడుకుతూ ఉంటుంది చూడ, అట్ట పుతలాడుతూ ఉంటుంది కొంతమందికి. చాలామంది జీవితాలు అసూయ కారణమైపోయి జీవితాలు పాడైపోయి బిడ్డలారా తునాతునుకలైపోయారు. ముక్కలు చేయబడ్డాడు. బిడ్డల, ఈరోజు వాక్యం వింటూ మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. మన జీవితం ఏ రీతిగా ఉంది? అసూయను బట్టి కాదా సౌలు జీవితం పతనమైపోయింది, సహవాసాన్ని కోల్పోయింది? ఈరోజు దేవుని వాక్యం వింటూ నీ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకో. నీ జీవితం ఏ రీతిగా ఉంది? సంఘంలో దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం ఒక్కసారి పరీక్షించుకో. ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలాగుంది నీ విశ్వాసపు జీవితం? అసూయ చేత నువ్వు చచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, అసూయ ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది. అంత ఘోరమైనది. బిడ్డలారా, ఒక వ్యక్తిని ఎందుకు శావుకుడు వాడుకుంటాడో అతనిచ్చే ధనాన్ని బట్టి కాదు, అతనుకున్న బలాన్ని బట్టి కాదు, వారి మీద ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని బట్టి, ప్రేమను బట్టి, లోబడేటువంటి తత్వాన్ని బట్టి ఒక వ్యక్తిని శావుకుడు వాడుకుంటాడు.
బిడ్డలారా, ఏ శావుకుడు కూడా డబ్బును బట్టి, ఆస్తిని బట్టో, అంతస్తును బట్టో వ్యక్తుల్ని వాడుకోరు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళరు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి దైవజనుని యొక్క ఆ మనస్సును గెలుచుకునేటువంటి స్థితి కలిగి ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఎక్కువగా మాట చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం ఆత్మీయ సహవాసం ఉండదు. ఆత్మీయ సహవాసాన్ని మనం కోల్పోతే మన గురించి ప్రార్థించే సంఘాన్ని, మన గురించి ప్రార్థించే దైవ సేవకుడిని మనం కోల్పోతే నష్టపడిపోతాం. అంతం భయంకరంగా ఉంటుంది. జాగ్రత్త, మన అంతం చాలా భయంకరంగా ఉంటుంది. క్రైస్తవుని బలం ఏంటో తెలుసా? సంఘము, సేవకుడు. క్రైస్తవుని బలం ఏంటో తెలుసా? సంఘము, ప్రార్థించే సంఘం, ప్రార్థించే సేవకుడే క్రైస్తవ విశ్వాసికి బలం. సౌలు రెండో చేసింది ఏంటంటే సమూయేలుని గద్దించాడు. సౌలుని గద్దించాడు. నువ్వు తప్పు చేశావు, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావు. అప్పటి నుండి సమూయేలు దూరం అయిపోయాడు సౌలుకి. దేవుని బిడ్డ, దేవుని సేవకుడు దూరం అయిపోయాడు. గద్దించే సేవకుడిని కలిగి ఉండడం సంఘానికి మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు చేస్తున్న తప్పిదాన్ని బట్టి సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే గద్దించాడు. సౌలు, రాజా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. గద్దించాడు. ఆయన గద్దించాడని చెప్పి ఇక ఆయన్ని దూరం చేసేసుకున్నాడు. ఆయన దూరం చేసేసుకున్నాడు. ఆయన పిలవటం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో సహవాసం లేదు. ఎందుకని? గద్దించాడని అతను దూరం చేసుకున్నాడు. రెండవది, మంచి సహవాసాన్ని కోల్పోయాడు సౌలు. రెండవది, ప్రార్థించేటువంటి సేవకుడిని కోల్పోయాడు. గద్దించే సేవకుడు కలిగి ఉండడం సంఘానికి ఎంతైనా మంచిది. గద్దించే తల్లిదండ్రులు ఉండడం పిల్లలకి ఎంతైనా మంచిది. బిడ్డలారా, తల్లిదండ్రులు అలాంటి జీవితం కలిగి ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలు నా ఇష్టం అన్నట్లుగా అయిపోయింది. ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తా, నాకు తోచినట్టు నేను వెళ్తా, నా ఇష్టం. నిన్ను గద్దించే భర్త ఉండడం నీకు మంచిది. నిన్ను హెచ్చరించేటువంటి పెద్దలు నీ ఇంట్లో ఉండడం నీకెంతైనా మంచిది. భర్త గద్దించకపోతే ఆ స్త్రీ తన ఇష్టం వచ్చినట్టు నడుచుకునేది. బిడ్డలారా, ఏ కుటుంబంలో అయినా నిన్ను గద్దించేటువంటి భర్త కలిగి ఉండడం దేవునికి ఇచ్చిన భాగ్యం అనుకోవాలి. సహవాసం దూరం అయిపోతున్న బట్టి సౌలు యొక్క జీవితం పతనం అయిపోయింది, పాడైపోయింది. గిల్బోవా అనబడినటువంటి పర్వతం మీద భయంకరమైనటువంటి ఘోర మరణం అయిపోయాడు. ప్రార్థించే దావీదు లేడు, మంచి ఆలోచన చెప్పే దావీదు లేడు, ప్రార్థించేటువంటి సమూయేలు ప్రవక్త లేడు. బిడ్డలారా చూడండి, దావీదు జీవితంలో కూడా దావీదు అలాంటి పరిస్థితులు చూసి అందుకంటాడు, అయ్యా, భూమి మీద బ్రతికేటువంటి వారిలో భక్తులే శ్రేష్ఠులు కారా? నీ భక్తులే నీ శ్రేష్ఠులయ్యా. బిడ్డలారా, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఉంటే మనకు మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు యొక్క మరణం దావీదుని కలిచివేసింది. అందుకంటాడు, అయ్యా, నా యొక్క అంతము ఎట్లున్నదో నాకు తెలుపవా. భయంకరమైన మరణం చెందాడు సౌలు. 3 రోజుల వరకు శవాలు అలాగే ఉండిపోయినాయి. ఎవడు తీలా, ఘోరమైన మరణం. ఎవరి సౌలు? ఇశ్రాయేలులో ధనవంతుడు. ఎవరి సౌలు? మంచి అందగాడు ఇశ్రాయేలీల్లో. ఎవరి సౌలు? ఇజ్రాయెల్లోనే ఎత్తైనటువంటి వాడు. ఎవరి సౌలు? ఒక ప్రజలకి రాజుగా ఏలిన 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన వాడు. ఏమైంది తన జీవితం? శత్రువుల చేతులు హతులైపోయాడు. ఘోరమైన మరణం. కారణం ఏంటో తెలుసా?
ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయాడు, ప్రార్థించే సేవకుని కోల్పోయాడు. అసూయ తన జీవితంలో చోటు చేసుకుంది. ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో కూడా ఒక సంసోనులాగా వ్యభిచారపు ఆత్మ కలిగి, ఒక సౌలులాగా అసూయ బుద్ధి కలిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, నీ మరణం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి విడిపించబడాలని, ప్రభువా నాకు మంచి మరణం దయచు నాయన. అనేక మంది యాక్సిడెంట్ వెళ్ళిపోతున్నారు, అనేక మంది మధ్యంతరంగా జీవితాలు ముగించుకుంటున్నారు, అనేక మంది రోగబారిన పడిపోతున్నారయ్యా. అనేక మంది ప్రభువా తెలియనటువంటి రోగంతో బాధపడుతున్నారయ్యా. అనేక మంది ఘోరమైన మరణం వ్యాధన పడుతున్నారయ్యా. నా మరణం మంచి మరణం నాకు దయచేవా, నా అంతో నాకు తెలియచేవా. దావీదు వలె మనము కూడా అడిగి ఇదిగో మంచి మరణమును పొందేటువంటి వారిగా దేవుడు మన జీవితాన్ని నడిపించునుగాక. మరుసటి భాగం, రెండో భాగం మరొకసారి విందాం. తలల వంచండి, ప్రార్థన పూర్వకుండండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దావీదు అంటున్నాడు, అయ్యా నా అంతము నాకు తెలియచేయవా, నా అంతము ఎట్లున్నదో నాకు తెలియచేయ్యా. బిడ్డలారా, ఈరోజు వాక్యుడు నీ జీవితంలో కూడా పరీక్షించుకో, పరిశీలన చేసుకో. సంసోను జీవితం ఏమైపోయింది? జీవితం చిట్ట చివరికి వచ్చేసరికి తన జీవితం గురిటివాడైపోయాడు, తిరగల తిప్పేవాడిగా అయిపోయాడు. ఏమైపోయింది తన యొక్క జీవితంలో? వ్యభిచారపు ఆత్మ. ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో ఏ ఆత్మ కలిగి జీవిస్తున్నావు? నీవు ఏ ఆత్మ కలిగి జీవిస్తున్నావు? యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నాలో ఉన్న వ్యభిచారపు ఆత్మను తొలగించండి నాయన. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసయ్యా నా జీవితాన్ని మార్చేసయ్యా, యేసయ్యా నా బ్రతుకును మార్చేసయ్యా, యేసయ్యా నా స్వభావాన్ని మార్చు నాయన, నా ఆలోచన మార్చండి, నా తలంపులు మార్చండి, నా క్రియలు మార్చండి. నీ సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభువా నా ఆలోచన మారలేదు నాయన. నీ సన్నిధికి వస్తున్నా కానీ నా బుద్ధి మారలేదు ప్రభువా. నీ సన్నిధికి వస్తున్నా కానీ నా స్థితి మారలేదు ప్రభువా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చేసయ్యా, నా ఆలోచన మార్చేసయ్యా. ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని సన్నిధికి వస్తున్నా కానీ నీ చూపు మారలా, రక్షించబడ్డావు కానీ నీ మాటలు మారలా, రక్షించబడ్డావు కానీ నీ ఆలోచన మారలా, రక్షించబడ్డావు కానీ నీ నడత మారలా. దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావేమో పరీక్షించుకో. సంసోను లాంటి యొక్క జీవితం కలిగి జీవిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, పతనమైపోతారు, పాడైపోతారు. జాగ్రత్త. పరీక్షించుకొని జీవితాన్ని, పరీక్షించుకొని జీవితాన్ని. యేసయ్యా నా జీవితాన్ని మార్చేసయ్యా, మార్చు నాయన, మార్చయ్యా. పరిశుద్ధుడా నా జీవితాన్ని మార్చేసయ్యా, మార్చు నాయన, మార్చు ప్రభువ. నీకు లోబడతానేసయ్యా, నీ మాట వింటానేసయ్యా, నీ సాక్షిగా ఉంటాను ప్రభువ. నా జీవితాన్ని మార్చయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇదిగో నీ మీద, సౌలు మీద వచ్చి దిగి వచ్చినటువంటి ఆత్మ, దురాత్మ నీలో పనిచేస్తుందేమో. సౌలు మీదకి ఏ రీతిగా దిగి వచ్చిందో నీ మీద కూడా సినిమా సీరియల్ చూసేటువంటి దురాత్మ నీ మీద పనిచేస్తుందా? అసూయ అనేటువంటి ఆత్మ నీ మీద పనిచేస్తుందా? వ్యభిచారపు ఆత్మ అనేది నీ మీద పనిచేస్తుందా? ఏ ఆత్మ పని చేస్తా ఉంది నీ జీవితంలో? పరీక్షించుకో, పరీక్షించుకో. యేసయ్యా నా జీవితాన్ని మార్చని ప్రభుని అడుగు. యేసయ్యా నా బ్రతుకు మార్చని ప్రభుని అడుగు. యేసయ్యా నీకు లోబడతానన్న ప్రభుని అడుగు. యేసయ్యా నీ మాట వింటానని ప్రభుని అడుగు. ఎంతకాలమే మౌనంగా ఉంటావు? ఎంతకాలం నీ జీవితాన్ని మార్చుకోకుండా జీవిస్తావు? ఎంతకాలం నీ బ్రతుకు మార్చుకోకుండా జీవిస్తావు? యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. సౌలు జీవితమే అలా అయిపోతే, సంసోను జీవితం అలా అయిపోతే నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలుపయ్యా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చు నాయన. నీకు లోబడతానేసయ్యా, నీ మాట వింటాను ప్రభా. ధనాన్ని బట్టి గర్వపడుతున్నానేమో, బలాన్ని బట్టి గర్వపడుతున్నామేమో, సిరి సంపదను బట్టి గర్వపడుతున్నావేమో, అష్టైశ్వర్యాన్ని బట్టి గర్వపడుతున్నావేమో. అమ్మా ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. జీవితం నీకు శాశ్వతం కాదు, మానవ జీవితం శాశ్వతం కాదు, ఈ లోకం అంతకన్నా శాశ్వతం కాదు. ఎంతకాలం ఆరోగ్యం ఉంటుందో తెలియదు, ఎంతకాలం ఆయుష్ ఉంటుందో తెలియదు. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. యేసయ్యా నా జీవితాన్ని మార్చని దేవుని అడుగు. యేసయ్యా నా బ్రతుకును మార్చని దేవుని అడుగు. ఎంతకాలం నామకార్థంగా జీవిస్తావయ్యా? ఎంతకాలం వేషధారిగా జీవిస్తావయ్యా? ఎంతకాలం అక్రమ సంబంధాన్ని కలిగి జీవిస్తావు? ఎంతకాలం వ్యభిచారత్వాన్ని కలిగి జీవిస్తావు? ఎంతకాలం చరత్వాన్ని కలిగి జీవిస్తావు? విడిచిపెట్టు.
లేదంటే నీ అంతం భయంకరంగా ఉంటుంది. విడిచిపెట్టావా, దేవుడు కరుణిస్తాడు. మానుకున్నావా, దేవుడు కృప చూపుతాడు. లేదు, నా ఒంట్లో ధనం ఉందని, నా ఇంట్లో బలం ఉందని, నా ఇంట్లో ధనం ఉంది, నా ఒంట్లో బలం ఉందని ఇష్టానుసారంగా విర్రవీగితే దేవుడు ఒకనొక కాలం నీకు రాసి ఉంచాడు. జాగ్రత్త, జీవితాలు పతనం అయిపోతాయి, తునాతునకలు అయిపోతావు. సరి చేసుకో, సరిదిద్దుకో. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చేసయ్యా. ఇదిగో ఘోరమైన మరణం, మంచాన పట్టే స్థితి నీకు రాకముందే జీవితాన్ని మార్చుకో, జీవితాన్ని మార్చుకో. ఆ గతి నీకు రాకముందు నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితిని మార్చుకో. నీకు లోపడతానేసయ్యా, నీ మాట వింటానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా. ప్రభువా, నా అంతము మంచి మరణము, మంచి అంతము నాకు దయచే, మంచి అంతము నాకు దయచే, మంచి మరణము నాకు దయచే. నీ శక్తితో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా. పరిశుద్ధత నా జీవితానికి దయచేయండి, పరిశుద్ధత నా జీవితానికి దయచేయండి, పరిశుద్ధత నా కుటుంబానికి దయచేయండి. ప్రభువా, నాలో నా పవిత్రత తీసివే నాయన, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచు నాయన. నా జీవితాన్ని మార్చేసయ్యా, నీకు లోబడతాను ప్రభువా. నీ మాట వింటానేసయ్యా, నీ సాక్షిగా ఉంటాను ప్రభువా. నా జీవితాన్ని మార్చేసయ్యా. నీకు లోబడకుండా జీవిస్తున్నానేమో, నీ మాట వినకుండా జీవిస్తున్నానేమో, నా ఇష్టం వచ్చినట్టు ఇంకా రక్షణ మారు మనసు లేకుండా, నీ వాక్యానికి లోబడకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా. నా జీవితాన్ని మార్చయ్యా. ప్రార్థన చేయి. కృపగల తండ్రి, మహోన్నతుడా, మహిమగల మా యేసు రాజానికి స్తోత్రం. జీవితంలో అంతము గురించి అడుగుతున్నటువంటి ప్రభా విషయములను గురించి మొదటి భాగంగా మీరు మాతో మాట్లాడారు. విని విడిచిపెట్టేవారిగా కాకుండా, విని నొచ్చుకునేవారి కాకుండా, జీవితాలు మార్చబడి నీలోకి మలచబడినట్లు కృపదయచి రెండో భాగంతో నాతో మాట్లాడయ్యా. మిగిలిన రెండో భాగంతో కూడా నాతో మాట్లాడండి ప్రభువా. నీ కృపతో నీ వాక్యానికి లోబడే వారిగా మా జీవితాలు మార్చండి. బిడ్డలు మీరు దర్శించి నీ కృప చూపి, బిడ్డల జీవితాలని బలమైన కార్యాలు జరిగించి, బిడ్డలని రాకడ సిద్ధపరిచి, నీ ఉన్నతమైన రాజ్యంలో ప్రవేశించేటువంటి సిద్ధపాటు బిడ్డలకు అనుగ్రహించి, నీ కృపాసంది బిడ్డలకు తోడుగా నడిపించమని అతి త్వరలో మేఘారుడే రాని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ చెప్తా అందరూ కలిసి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ పైకి లేచి నిలబడినట్లయితే చాలా సమయం నుంచి కూర్చున్నాం. అందరూ పైకి లేచి నిలబడదాం. మనందరికీ పరిచయం